ఏమయ్యా చలపతి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడే మేస్త్రి. అతను చచ్చిందే ఇంకా మనకు అర్థం కాకుండా ఉంది. అతనితో పనిచేసిన రామస్వామి కూడా అలాగే చచ్చిపోయాడు. అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందా? ఎంతమంది చచ్చిపోయినా కుటుంబానికి 50,000 లక్ష రూపాయలు అంతున్నాయి కదా. ఎవరి గురించిరా అనేది? ఆ మలేషియా వాళ్ళ గురించేనా? అవును. దేవుడా, మా అమ్మ కోరుకున్నట్టుగా ఈ ఇంటికి నేను కోడలు అవ్వాలి. ఏంటండి, ఏమైంది? నీతో ఏం చెప్పాను? దీన్ని ఇంట్లో రానివ్వదని చెప్పానా? సక్రమ కొన కొడుకుని చెడగొడుతుంది. తల్లి బుద్ధే దీనికి వచ్చింది. అయ్యో యాండి, నాకేం చెప్పొద్దు. నన్ను మీరు అనుకున్నట్టు ఏం జరగదు. రారా అంటే నాన్న నేను చెప్పేది లక్ష్మి, నేను ప్రాణాలతో ఉండాలంటే అది ఇంట్లో ఉండకూడదు. యాండి, మంజు, మంజు, ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావు? అత్తయ్య, ఎప్పుడు మావయ్య ఆయన ప్రాణాలతో ఉండాలంటే నన్నింట్లోంచి బయటకు పంపించమన్నారు. ఇక నేను ఇక్కడ ఉండకూడదు. మా మావయ్య 100 ఏళ్ళు చల్లగా ఉండాలత్తయ్య. ఆయన ఎంత నవ్వుతూ నవ్విస్తూ చిన్నపిల్లాళ్ళ ప్రవర్తించినా మీ అమ్మ వల్ల కలిగిన వేదన అవమానాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. అందుకే అలా మాట్లాడారు. అత్తయ్య, మావయ్య అనుకున్నట్టు నేను తప్పు చేసే అమ్మాయిని కాను. నాకు తెలుసు నువ్వు శక్తి రూమ్కి ఎందుకు వెళ్ళావో నాకు తెలుసు. కానీ మీ అమ్మ విషయంలో మాత్రం నేను మీ మావయ్యని ఒప్పించలేకపోతున్నానమ్మా. అత్తయ్య, మీ అబ్బాయి మీద ఆశపడి మాత్రమే నేను ఇక్కడికి రాలేదు. నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ తల్లిపాలు ఇచ్చి పెంచిందో లేదో నాకు తెలియదు, కానీ మేనమామ మీద ప్రేమ పెరిగేలా పెంచింది. 20 సంవత్సరాలుగా మా అమ్మ కారుస్తున్న కన్నీటికి విమోచన కలగాలనే నేను ఇక్కడికి వచ్చాను. వస్తానత్తయ్య. మంజు, చెప్పేది వినమ్మా. పొద్దున్నే వెళ్దు గాని. ఇప్పుడే వెళ్ళిపోతాను. శక్తి, అమ్మా, మంజుకు తోడెళ్ళు. అలాగే అమ్మా. నా జీవితాంతో నువ్వు తోడుగా ఉండగలవా బావా? ఉండలేవు కదా, నేనే వెళ్తాను. మంజు, మంజు, ఏమైందమ్మా ఈ టైంలో వచ్చా? ఉండు మీనాక్షి, ఎందుకు టెన్షన్ పెడతావు? ఏమైందమ్మా? మావయ్య ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను నాన్న. నేనెంత ట్రై చేసినా కూడా మావయ్యకి మన మీద ఉన్న కోపం తగ్గలేదు.
మీ అత్తయ్య కూడా నువ్వంటే ఇష్టం లేదా అమ్మా? అత్తయ్య చాలా మంచిదమ్మా. మీనాక్షి, మీ అన్నయ్య కోపం వస్తే మీ వదిన ఏం చేయగలుగుతుంది చెప్పు. ఏమ్మా, చాలా కష్టాలు పడ్డావా? నేనెంత కష్టపడ్డా మావ ఇంట్లో ఉన్నన్నాళ్ళు నేను పడ్డ సంతోషం చాలమ్మా. బాధపడకు. ఎంత మీ అమ్మ నాతో వచ్చేసిన మహారాణిలా చూసుకున్నా నేను మా అన్నయ్యకి ద్రోహం చేశాను అంటూనే ఉండేది. మీ అమ్మ గర్భంతో ఉన్నప్పుడు కూడా తనకి ఆడపిల్లై పుట్టాలని దేవుణ్ణి వేడుకునేదమ్మా. ఎందుకంటే తనతో తెచ్చిన పుట్టింటి ఐశ్వర్యం తిరిగి నీతో పంపించాలనే మీ అమ్మ లక్ష్యం. బాధపడకమ్మా. ఏది ఏమైనా నిన్ను మా అన్నయ్య ఇంటికి కోడలుగా పంపిస్తాను. ఇది నేను చనిపోయేలాగా జరుగుతుంది. అయ్యా ఆంజనేయ స్వామి, ఏదో వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మా బావ మనసు మార్చి వాళ్ళిద్దరినీ ఒకటిగా చేర్చావంటే మా కుటుంబం ఎంతో సంతోషపడుతుంది. అందుకు నువ్వే దిక్కు ఆంజనేయ. అరే మావా, ఒక ఆట వేసుకుందామని చూస్తున్నాను. అక్కడేద్దామా లేక ఇక్కడేద్దామా? ఏవయ్యా? రేయ్, ఎవడ్రా గొట్టంగాడు? ఏంటో ఇది? గుళ్ళోకి చెప్పులతో వస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఆంజనేయ స్వామి గుడయ్యా? అయితే ఏంటంట, వస్తే నీ ఆంజనేయుడు ఏమైనా కళ్ళు తోడేస్తాడా? రేయ్, దేవుడితో ఆటలాడకండ్రా, తప్పురా, కళ్ళు పోతాయి. సరేరా, ఇప్పుడు మేము నిన్నెత్తి కింద పడేసి 4 ఉతుకుతాం. మీ ఆంజనేయుడు వచ్చి కాపాడమని చూద్దాం. రేయ్, అలా మాట్లాడకండ్రా. రేయ్, నీ బావే నిన్ను ఎప్పుడు ఇంట్లోంచి తరివేద్దామా అని చూస్తున్నాడు. పకీర్నాయాల, నీకెందుకురా ఊరు గొడవలో? రేయ్, నోటుకొచ్చినట్టు మాట్లాడకండ్రా. నోరొక్కటే కాదురా, చెయ్యి కూడా మాట్లాడుద్ది. ఏంట్రా రక్తం వచ్చేలా కొట్టారు? రక్తం వచ్చిందిగా, నీ ఆంజనేయుడేడి? పేలవరా ఆంజనేయుడిని, పేలవరా పేలవరా. ఏయ్, పేలవరా నీ ఆంజనేయుడిని. ఏంట్రా, నేనేమన్నానరా నన్ను కొడుతున్నారు? కొట్టడంతోనే సరిపెట్టి వెళ్తున్నావు, దాన్ని సంతోషపడరా అనాథ యాదవా. రే రే రే, మీరు నన్ను తిట్టండి కొట్టండి, కానీ అనాథాన్ని మాత్రం అనకండ్రా. అక్కింట్లో ఓసి ఫుడ్ తినే యదవని అనాథ అనక ఇంకేమంటారా అనాథ యదవా. పోవయ్యా. చక్రపాణి, ఏంట్రా అక్కడ కూర్చున్నావు? రా, భోంచెదువు గనివి. నాకు ఆకలిగా లేదక్క, తర్వాత తింటాను. ఏంట్రా తర్వాత తినేది? ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటాగా. రా, తిందు గనివి. చక్రపాణి తమ్ముడు, ఏంట్రా ముఖమంతా రక్తం? ఏం లేదక్క. ఏంట్రా ఏం లేదంటావు? ఆ విధంగా మొహం నిండా దెబ్బలు కనపడుతుంటే ఏయ్, ఏం జరిగింది? అక్కని అడుగుతున్నానుగా, ఏం జరిగిందో చెప్పు. అక్క, నన్ను కొట్టారు. కొట్టారా? ఆ, ఎవర్రా నిన్ను కొట్టింది? గుళ్ళోకి చెప్పులేసుకొచ్చారు. ఎందుకన్నా చెప్పులేసుకొచ్చారని అడిగాను, వాళ్ళకి కోపం వచ్చింది, కొట్టారు. సరే సరే, ఇది మనలోనే ఉన్నాయి, బావగారితో చెప్పుకో. ఆయన కోపం వచ్చి వెళ్ళి వాళ్ళని 4 ఉతికినా ఉతుకుతారు. లక్ష్మి, ఏంటి అక్క తమ్ముడు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు? అది దొడ్డివైపు. ఏయ్, ఏంట్రా ముఖం నిండా రక్తం పరకలు? కింద పడ్డా. కింద పడ్డావా? కింద పడే లెవెల్కి వీడేం కష్టపడుతున్నాడే? మా తమ్ముడేం కింద పడిపోలేదు. గుళ్ళోకి ఎవరో 4 చెప్పులేసుకుని వస్తే వాళ్ళని అడిగించేసరికి వాళ్ళు కొట్టారట. కొట్టారా? అదెందుకు దాయటం? చెప్పినా ఏం ప్రయోజనం? వాడికి ఏదైనా అయితే అడిగేవాళ్ళు ఎవరు? ఏయ్, రా. బావా, ఇంతవరకు మనముడు వాళ్ళే చచ్చిపోతూ వచ్చారు. ఎవరో తెలియని అమ్మాయి కూడా చచ్చిపోయి ఉంది. అరే, నువ్వు ఒకడివి. అమ్మాయిని చంపేసి ఆనవాళ్ళ ధర కూడా కొండ మేంచి కింద పడేశారు. అది కింద పడకుండా సగంలోనే ఆగిపోయింది. నమస్కారం అయ్యా. మీకోసం ఇంటికి వెళ్ళామయ్యా. ఇక్కడ ఉండారని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాం. జరిగిందంతా నేను విన్నాను. ఈ మధ్య మన ఊళ్ళో 4 హత్యలు జరిగాయి. అవునయ్యా.